హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు నుమాయిష్. ఆఫ్టర్ 1 year మళ్ళా నుమాయిష్ బ్యాక్ వచ్చిందండి. నుమాయిష్ అంటేనే జోష్ అండి. ఇది January 1 నుంచి February 15 వరకు జరుగుతుంది. అంటే 45 days జరుగుతుంది. ఈ 45 days నగర ప్రజలు ఈవినింగ్ టైం తమ ఫ్యామిలీస్ తోటి ఇక్కడ సరదాగా గడపొచ్చండి. ఓకే, ఇక నుమాయిష్ గురించి కూడా మనము కొంత చెప్పుకుందాం. ఈ నుమాయిష్ అనేది 1938లో స్టార్ట్ అయిందండి. ఇప్పుడు 84th అంటే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అంటారండి దీన్ని. ఇప్పుడు 84th జరుగుతుంది. సో ఇక 13 yearsలో 100 years అవుతుంది. సో మధ్యలో ఓన్లీ 3 years మాత్రమే ఈ నుమాయిష్ అనేది ఆగిపోయిందండి. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వచ్చి 23 acres అండి. దాదాపు 2400 స్టాల్స్తో దేశం నలుమూల నుంచి వచ్చి ఇక్కడ తమ స్టాల్స్ని ఓపెన్ చేస్తున్నారు. నుమాయిష్ టైమింగ్ వచ్చి 3:30 to 10:30 వరకు ఉంటుందండి. దీని ఎంట్రీ ఫీ 50 rupees మాత్రం. ఈ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్కి దేశంలో నుంచి పలు ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి తమ స్టాల్స్ ఇక్కడ ఓపెన్ చేస్తారండి. బట్ వాళ్ళకు వ్యాపారం జరుగుతుందా లేదా అనేది కూడా మనం ఆలోచించాము. లాస్ట్ టైం నాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగిందండి. ఆయన రాజస్థాన్ నుంచి వచ్చారు. మార్పులతో చేసిన స్టాట్యూస్ అంటే ఉమెన్వి కానివ్వండి, లయన్ కానివ్వండి, ఎలిఫెంట్ కానివ్వండి, వాటర్ ఫౌంటైన్స్ కానివ్వండి, ఇటువంటివి ఎక్సలెంట్గా ఉన్నాయి, సూపర్బ్గా ఉన్నాయి. బట్ ఆయన మాట్లాడుతూ చెప్పారు, వ్యాపారం ఏం లేదు సార్, నాకు ఏం జరగడం లేదు, నేను చాలా నష్టపోతున్నాను, ఈవెన్ నాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా నాకు వచ్చే మూమెంట్ లేదు అని చెప్పారు. బట్ ఎందుకంటే ఆయన కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు. బట్ అఫ్కోర్స్ అది ఎక్కువ తక్కువ అనేది నాకైతే తెలియదు. దాన్ని బట్టి ఆయన చెప్పి ఉంటారు. ఒకటి 80,000, ఈవెన్ వాటర్ ఫౌంటైన్ వచ్చి 45,000 చెప్పారు. అది మార్బుల్తోనే చేసింది. అలాగే ఉమెన్ స్టాట్యూ అది 1 lakh అబోవ్ చెప్పారు. అలాగే లయన్ పెయిర్ అది 150, ఇలా దాన్ని బట్టి దాని క్వాలిటీని బట్టి క్వాంటిటీని బట్టి చెప్పారు వాళ్ళు. బట్ మనకు అంత మూమెంట్ ఇక్కడ లేదు పాప ఆయన గారికి. సో చాలా బాధపడిపోయారు. సో అలాగే జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు జరగవచ్చు, జరగకపోవచ్చు. బట్ ఏది జరిగినా జరగకపోయినా ఫుడ్ కోర్ట్స్ మటుకు మస్తు జరుగుతాయండి. వాళ్ళ మటుకు మస్తు లాభాలు వస్తాయనేది నా ఫీలింగ్. ఇక ఈ షాప్లో చూడండి, అన్ని ఖురాన్ ఆయతులు పెట్టున్నారు, ఫొటోస్, మంచి మంచి వాల్ క్లాక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది చాలా బాగుందండి చూడటానికి, పెయింటింగ్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ షాప్లో మొత్తం దేవుని పటాలు ఉన్నాయండి. ఇవి పెయింటింగ్స్ అయితే కాదండి, అంటే కలర్ పెయింటింగ్స్ అయితే కాదు. ఇవంతా కూడా వుడ్తో చేసినవి. మరి ఏ వుడ్ వాడారనేది నేను చెప్పలేను, కానీ అండి ఇవంతా కూడా వుడ్తో చేసినవి. అన్ని దేవుడి పటాలు, న్యాచురల్గా ఉండేది, న్యాచురల్ పటాలు, కొన్ని మామూలు ఫొటోస్, ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఎలిఫెంట్ ఇది మొత్తం మీకు అక్కడ కనిపించేది అది పెయింట్ అయితే కాదండి, అది వుడ్. ఏ కలర్కు ఆ వుడ్ వాడతారు అన్నట్టు. సార్ ఇది చూడండి, ఇది గీతా ఉపదేశం. ఇలాగా చాలా ఉంది, ఎవరెవరో చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటివి చేసేది మేము ఒక్కలే.
ఇది కొత్తగా తీసాము. ఈ ఫ్రేమ్ ఇప్పటివరకు ఎవరు తీసుకురాలేదు ఇప్పటివరకు. దిస్ ద ఫస్ట్ టైం దిస్ టైం. ఇప్పుడు ఎవరైనా మాది చూసే చేయాలి ఇది చేయాలంటే. తర్వాత నేను మిలీనియంలో అవార్డు కొట్టి తీసుకున్నాను సార్. జిఎంసి బాలయోగి ఉన్నారు కదా, ఆయన నాకు మెమెంటో అంతా ఇచ్చారు, బెస్ట్ హ్యాండీక్రాఫ్ట్ ఇన్ ఇండియా అని. వెరీ గుడ్. 8 years అవార్డు తీసుకున్నా, ఆల్ టైమ్ రికార్డ్ అవార్డు విన్నర్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. శాండ్వుడ్ గార్లాండ్స్. Yes. And see, this is sandwood carving. Still we have not displayed properly. Okay. Because of, see, this is all carving. This is sandwood. This is all handmade. No machine has been used in this. ఇదంతా మొత్తం చేతిలో పని చేశారు కార్వింగ్స్. తర్వాత నా దగ్గర ఇప్పుడు దీని కాస్ట్ ఎంత అన్నారు మీరు? 1,50,000 rupees. 1,50,000 రూపీస్. 1,50,000 రూపీస్ అంటే అది. అవును. ఇది చూడండి, ఇది గంధం చెక్కది బాక్స్. ఇది ఓకే, మొత్తం చేతిలో చేశారు సార్. ఇది అవునండి, హ్యాండ్ కార్వ్. అవునండి. చాలా ఉన్నాయి ఇంకా సరుకు, నేను పెట్టాలి. ఆర్ట్ ఉంది మైసూర్ మా మహారాజా ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఇది రియల్ గా కార్ట్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రొసెషన్ లో తీస్తారు. అది చూసి మేము తయారు చేసాము. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ మా దగ్గర ఒక వీఆర్ సెల్లింగ్. అండ్ దిస్ ఫ్రమ్ శాండ్వుడ్ టు శాండ్వుడ్ ట్రీ, శాండ్వుడ్ అగరబత్తి. ఓకే, ఇది చూడండి. మీ ఫోటోనా? ఇది మేమే వేసాము. అందరు వేరే వాళ్ళు కాపీ చేసి డూప్లికేట్ చేయకూడదని ఇలా చేశాను. దీస్ కాస్ట్ 100 rupees 100 grams. ఇంకా వేరే ఉన్నాయి మా దగ్గర, అది 200 grams. ఇట్ విల్ కాస్ట్ ఓన్లీ 150. దిస్ ఇస్ ప్యూర్, 100% ప్యూర్. దిస్ ఇస్. ఇవి హ్యాండ్ బ్యాగ్స్ షాప్స్ అండి. ఇక్కడ మొత్తం ఈ స్ట్రీట్ అంతా ఇంచుమించు ఇవే షాప్స్ ఉన్నాయండి, హ్యాండ్ బ్యాగ్స్కి సంబంధించినవే. చాలా వెరైటీగా చాలా మంచిగానే ఉన్నాయి. వీటి కాస్ట్ 200 నుంచి 2,000 3,000 వరకు కూడా ఉన్నాయండి. అంటే దాని క్వాలిటీని బట్టి ఆ కాస్ట్ అనేది ఉంటుందండి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ మన హైదరాబాద్లోనే చార్మినార్ దగ్గర ఉన్న లాడ్ బజార్లో సితారా హ్యాండ్ బ్యాగ్స్ అని ఉంటుందండి. అక్కడ కంప్లీట్ ఇంపోర్టెడే. అక్కడ 200 నుంచి 3,000 4,000 5,000 నో లిమిట్ అన్నట్టు కాస్ట్. కిतना బాబు? 1,000 rupees. 1,000 రూపీస్ అంటే మొత్తం ఇంపోర్టెడ్ కదండి, సో కాస్టే ఉంటుంది అన్నట్టు. చాలా 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 వెరైటీస్ ఉంటాయి అక్కడ, మస్తు వెరైటీస్ ఉన్నాయండి. కావాలంటే మీకు ఆ వీడియో పైన ఐకార్డ్స్లు ఇస్తాను, మీరు ఒకసారి దాన్ని సెర్చ్ చేసుకోవచ్చు. ఇక ఈ స్ట్రీట్ కంప్లీట్ చెప్పల్ షాప్స్, షూస్ షాప్స్, అలాగే ఆర్నమెంట్ షాప్స్ మొత్తం ఈ స్ట్రీట్లోనే ఉన్నాయండి.
ఈరోజుకి ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.